పడాలి. దాన్ని కించపరిచే విధంగా మాట్లాడి అసహ్యపరచుకోకూడదు అనేది నా ఉద్దేశం. అదొకటి. ఇంతకుముందు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు దాదాపు 15 ఏళ్ళు వాళ్ళే ఉంటున్నారు అని. నిజంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు మనం ముందు నుంచి చూస్తున్నాం. ద్వంద్వ అర్థాలతో వారు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏది మాట్లాడినా ఈ రోజు మాట్లాడిండేది రేపటికి ఉండదు, రేపు మాట్లాడిండేది ఎల్లుండికి ఉండదు, ఎల్లుండి మాట్లాడిండేది ఆ ఎల్లుండికి ఉండదు. ఈ ద్వంద్వనాలికతో వారు మాట్లాడడం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇంకా 3 సార్లు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఓ పక్క లోకేష్ గారు ఏడుస్తున్నారు, ఒక పక్క మరి ఒకటి ఇక్కడ కార్యకర్తలందరినీ పక్కన మూసిపెట్టారు. ఇది నిజంగా సమయము సందర్భము లేకుండా మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు. అది వారు ఏదో చాలా సినిమాలో ప్రవర్తించినట్ల ఇదేదో 10 మంది అనుకుంటుంటారు, కానీ వారి మాటలకు సమయ సందర్భాలు ఉండవు. కానీ చాలా ఆశయం, నా జీవిత ఆశయం చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మర్చిపోవాలి, మీ అన్నగారు పార్టీ పెట్టి సీఎం కావాలన్నది వారి జీవితాశయం. ఫస్ట్ వారి జీవితాశయాన్ని నెరవేర్చండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి జీవితాశయాన్ని మరీ చేస్తారు. కానీ ఇప్పుడు మరొకటి జరిగింది చూశారు. వారి అన్నకి నాగబాబు గారికి ఆశయం లేనప్పటికీ ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసేదానికి చాలా ప్రోత్సాహాలు. కుటుంబ పాలన అంటే వేరే వాళ్ళని కార్యకర్తలను గాలి వదిలిపెట్టి కుటుంబ పాలనకు బాగా తెరదింపి ఆ విధంగా ముందుకు పోతున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం చూసాం. ఈ రోజు పొగిడారు. గతంలో ఎలా మాట్లాడారన్నది ఇంకా మరీ అవన్నీ స్క్రిప్ట్లు వేసి అవన్నీ చూపిస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మనం కూడా బాగుండదు కూడా. ఎందుకంటే ఇటువంటి ద్వంద్వ నాలికతో మాట్లాడడం అనేది సరికాదు. అది ఊరికే వారు ఏదో హాస్యాస్పదంగా వారు ఏదో దీనికోసం అన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని 15 ఏళ్ళు పెట్టాలని కానీ సీఎం చేయాలని కానీ వారి ఉద్దేశం కాదు. వారి మనసులో ఏదో ఉంది. మీ దుర్మార్గం వల్ల గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గాడిన పెట్టాలంటే 15 ఏళ్ళు అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే అని ఆయన 2 సార్లు మనస్ఫూర్తిగా చెప్పారు. 2 సార్లు గాడిన పడకపోవడం గురించి 2 సార్లు మాట్లాడారు. సో అందువల్ల ఆయన ఏదో తేలిగ్గా మాట్లాడారనే మాట అనేసి మీరు దాన్ని తేలిగ్గా కొట్టిపారే మాకండి. ఆయన చాలా కమిటెడ్గా ఉన్నారు. 15 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉండాలని వారి పద్ధతి అని తెలుస్తూనే ఉంది మాకే. అందరికీ ప్రజలంతా కూడా చూస్తున్నారు. కానీ వారు ఇచ్చినట్ల సంక్షేమ పథకాలు కానీ ఒక్కసారి ప్రజల్లోకి పోయి చూడండి. మీకు అందుకనే వసుదేవన్ గారు చాలా సార్లు చెప్పా, నాయకులతో ఎవరి డప్పు వారు కొట్టుకుంటూ ఉంటారు. ఒక్కసారి ప్రజలలోకి పోయి ప్రజల అభిప్రాయాలు ఒక్కసారి తెలుసుకోండి. వారి ముందు మైకు పెట్టండి. ఏమి చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల్లో అన్నది చాలా సుస్ఫుటంగా తెలిసిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా ఏ కార్యక్రమమైనా ఏం చేశారు వాళ్ళు, ఒక్క పెన్షన్ తప్ప వారు చెప్పిండేది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో టీవీలో చూసా, అమ్మకు వందనాన్ని ఢిల్లీలో కూర్చొని ఇచ్చినట్టు చెప్తున్నారు ఆయన. అంటే ఎంత అబద్ధాలండి ఇవి. అసలు ఢిల్లీలో కూర్చొని ఈ మాట మాట్లాడడం, ఏదో తల్లికి వందనం మేము ఇచ్చేస్తున్నామని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి? అంటే అక్కడ సెంట్రల్ను మోసం చేయడానికే? ఇట్లా ప్రజల్ని ఎక్కడా మోసం అయిపోయింది ఆల్రెడీ చేసి ప్రజలందరినీ మోసం చేశారు. రెగ్యులర్ గా చెప్పేవి. కానీ నాదో ప్రశ్న అండి, నిన్న మీ 10 మంది కూడా వచ్చి కూటమి మీద ఏదన్నా ఒక స్కిట్ చేస్తుంటే అది కూడా వాళ్ళు ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళే చేసుకున్నారు. మరి మీరు చేసినా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు కదా, ఎందుకు అలా? ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళిపోయారు? స్పీకర్ గారు ఏమన్నారో విన్నారా? దొంగల మాదిరి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అన్నారు ఆయన. అంత దొంగతనంగా సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది మీకు? దానికే వస్తున్నారు. జాగా వచ్చి సంతకం పెట్టాలొచ్చు కదా. మీరు అసెంబ్లీలోకి ఏమి రగ్గులు కప్పుకొని దొంగల మాదిరి రాలే. అసెంబ్లీలోకి రావాలంటే గేటు నంబర్ ఉంటుంది, లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత 10 మందిని మాట్లాడించుకుంటే పోవాలి. ఆయన దొంగలు అనడము స్పీకర్ గారికి నిజంగా వారికి, ఎందుకంటే ఆ స్థాయిలో మనం నాకు తెలిసి మాట్లాడకూడదు. స్పీకర్ గారు వారు గతంలో కూడా చాలా సభల్లో చూసాం, వారు వల్గర్ లాంగ్వేజ్ తో, అంటే వారి నిజ స్వరూపమే అది. మీరు అందరూ అనుకుంటున్నారు ఏదో స్పీకర్ స్థానంలో పెట్టిన తర్వాత వారు బాగా హుందాగా ఉండాలని. కాదు, వారి నిజ స్వరూపమే అది ప్రతి ఒక్కరిది కూడా. అంటే నేను చెప్పేది ఆయనే కాదు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా అలాగే ఉన్నారు. ఒక సీతారాం గారు ఎప్పుడైనా స్పీకర్ లాగా వ్యవహరించారా? నేరుగా అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడైనా ఆయన స్పీకర్ లాగా వ్యవహరించారా? చెప్పేది వారు ఎప్పుడు ఇట్లా మాట్లాడారా? ఇట్లా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వారిని ఇట్లా దొంగలు, వాడిది వీడిది వీడు అని మాట్లాడారా? వారు రాజకీయంగా మాట్లాడింటారు, వారు వేసిన దీనికి సమాధానాలు చెప్పింటారు. అంతేగాని ఈయన గతంలో ఎలా మాట్లాడారో చూసాం, ఇప్పుడు ఎలా మాట్లాడారు, స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా ఎలా మాట్లాడారో చూసాం. వీరి